నంద్యాల మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో ఉన్న ఆర్జిఎం ఇంటర్నేషనల్ పాఠశాలలో ఘనంగా 10వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మరియు మంత్రి ఎన్ఎండి ఫర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థి అసాధారణమైన జీవితానికి ఎదగడానికి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పాత్ర ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకర్షించాయి. కార్యక్రమంలో ఆర్జిఎం విద్యా సంస్థల చైర్మన్ మిద్దె శాంతిరాముడు, ఎండి శివరాం, శాంతిరాం హాస్పిటల్స్ ఎండి రఘురాం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రావడం అన్నది ఒక గొప్ప అదృష్టం. ఎందుకంటే ఒక విద్యార్థి జీవితంలో, ఒక వ్యక్తి యొక్క జీవితంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలా మంది డబ్బులుంటే వాళ్ళు ఎక్కడో భూములు కొనుక్కుంటారు, లేకుంటే బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ శాంతిరాముడు గారు దార్శనికుడు, అంటే విజన్ ఉన్న వ్యక్తి. అందువల్ల విద్యారంగంలో నేను ఇన్వెస్ట్ చేయాలన్న ఒక మహోత్తరమైన ఉద్దేశంతో ఇటు స్కూల్స్ కావచ్చు, అటు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇటు మెడికల్ కాలేజ్ కావచ్చు. కాబట్టి దార్శనికులు ఎప్పుడు కూడా విద్యారంగం మీద ముందుకు వెళతారు. ఇప్పుడే మంత్రివర్యులు కూడా చెప్పారు. కాబట్టి శాంతిరాముడు గారిని మన అందరి తరఫున మనం అభినందించాలి. ఎందుకంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి విద్యను మన పిల్లలకు అందించడం అన్నది ఒక బృహత్తరమైన కర్తవ్యం అందరికీ. కాబట్టి ఆ విధమైన కర్తవ్యాన్ని చాలా చక్కగా ఆయన నిర్వహిస్తున్నందుకు ఆయనకు, వారి బృందానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ శాంతిరాముడు గారు ఒక్కరే పనిచేస్తే సరిపోదు, ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ పనిచేస్తే సరిపోదు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా పనిచేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ఒక విద్యార్థి జీవితంలో మార్పులు తీసుకొస్తే ఆ విద్యార్థి ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణమైన స్థాయికి వెళ్ళగలడు అన్న 2-3 ఉదాహరణలు నేను ఇస్తాను. నరేంద్రుడు అనే ఒక చిన్న పిల్లవాడు, నరేంద్రుడు